డెవలప్మెంట్ కావాలా సెంటిమెంట్ కావాలా జూబ్లీస్ ప్రజలారా మీరే ఆలోచించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతున్నారు. జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు సెంటిమెంట్ కావాలో అభివృద్ధి కావాలో మీరే నిర్ణయించుకోండి. ఒకవేళ అభివృద్ధి కావాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించండి అంటూ జూబ్లీస్ ప్రచారంలో అయితే మాట్లాడారు. ఇక కేటీఆర్ అయితే సవాల్ విసిరి పారిపోయే అలవాటు ఉన్న వ్యక్తి అని, ఇక సెంటిమెంట్ గురించి మాట్లాడాలి అంటే 2007 సంవత్సరంలో పీజేఆర్ చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంకు అడ్డుకట్ట వేసింది ఎవరు? కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. అప్పటి వరకు ఉన్న రాజకీయ సంప్రదాయాన్ని తొంగలు తొక్కేసి పీజేఆర్ కుటుంబ సభ్యుల నుండి ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మద్దతు ఇవ్వమని కేసీఆర్ ఇంటికి ఆయన భార్య వెళ్ళగా కనీసం ఒక ఆడ మనిషి అనే గౌరవం కూడా ఇవ్వకుండా ఆమెను సుమారు 3 గంటల పాటు ఇంటి బయట నిల్చోబెట్టిన ఘనత కేసీఆర్ది. ఇప్పుడు ఆయన కొడుకు కేటీఆర్ మాగంటి సునీతకు మద్దతు ఇవ్వండి అని ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఒకవేళ సెంటిమెంట్ తో ఓట్లు అడిగే ఆలోచనకే కట్టుబడి ఉన్నట్లయితే మొదటగా ఖైరతాబాద్ లో ఉన్న పీజేఆర్ విగ్రహం దగ్గరికి వెళ్లి కేటీఆర్ ముక్కు నేలకు రాసి పీజేఆర్ ఆత్మకు క్షమాపణలు చెప్పి అప్పుడు ఓట్లు అడగమని సీఎం రేవంత్ రెడ్డి అయితే డిమాండ్ చేశారు.